బిర్యానీ కాదండోయ్, ఇక్కడ నాటుకోడితో కూడా బిర్యానీని ట్రై చేస్తున్నారు. చాలా రకాల వంటలు, గుమగుమలాడే వంకాయ రుచులు, వెజ్ అండ్ నాన్ వెజ్తో చాలా సరికొత్తగా మన ముందుకు రాబోతున్నారు. వెజ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అరటికాయ పోపు అంట. జనరల్గా మనం అరటికాయని పులుసు చేసుకుంటాం చింతపండుతో. ఇక్కడ ఫ్రైలో ఉంది, ఇది స్పెషల్ అంట. అలాగే బెండకాయ మసాలా, నార్మల్గా మనం ఇంట్లో చేసుకునేవి పులుసులతోనే చేసుకుంటాము. రాజుగారి స్పెషల్ బెండకాయ కుర్మాలాగా ఉంది చూడండి, గ్రేవీగా. అలాగే ఇది బీరకాయ రోటి పచ్చడి. అండ్ ఇది మనందరి ఫేవరెట్, నేను ఇందాక చెప్పాను, గుత్తొంకాయ మసాలా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ పప్పు కూడా ఉండాలి కాబట్టి ఆకుకూర పప్పు, అలాగే చిక్కుడుకాయ అండ్ టొమాటో. ఇది కూడా చూడండి, ఏదో పన్నీర్ కర్రీ లాగా ఎంత గ్రేవీగా ఉందో. అండ్ అలాగే చాలామంది ఇష్టపడరు, కానీ చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది, కాకరకాయ ఫ్రై. అండ్ ఇవన్నీ తిన్న తర్వాత మజ్జిగ పులుసు ఎవరైనా మిస్ అవుతారా? చూడండి, జనరల్గా మనం బయట తీసుకున్నట్లయితే అసలు వాటర్గా ఉంటాయి, చాలా మంచిగా, చాలా టెక్స్చర్ కూడా చాలా బాగుంది. సో వెజ్లో ఈ ఐటమ్స్ ఉన్నాయి. రాజుగారు నోరు ఊరిపోతుందండి కర్రీస్ చూస్తుంటేనో. వెజ్ కర్రీస్ అయిపోయాయి, మన అందరికీ ఫేవరెట్ అయిన నాన్ వెజ్ కర్రీస్ చూసేద్దాం ఇప్పుడు. ఇది మటన్ కర్రీ, ఎంత గ్రేవీగా మంచిగా ఉందో చూడండి. హైదరాబాద్ అంటే నీ అవ్వ ముక్క కావాలి తగ్గేదేలా అంటారు, అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ చెప్పచ్చు. అండ్ భీమవరం రుచులు కాబట్టి మనం సీ ఫుడ్ని మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పీతల ఫ్రై. అండ్ మోర్ ఓవర్ ఏ అకేషన్కైనా ముక్క లేనిదే ముద్ద దిగదు కదా మన ఎవరికి. లెగ్ పీస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మన ఫేవరెట్ కర్రీస్, చికెన్ గ్రేవీతో చూస్తుంటేనే యమ్మీగా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇదేం కర్రీ అండి రాజుగారు? నాటుకోడి కర్రీ. జనరల్గా మన ఇంట్లో నాటుకోడి అంటే చాలా మంది కొంచెం పులుసుగా రసంగా చేసుకుంటారు. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నాటుకోడిని కూడా గ్రేవీ లాగా మంచిగా భీమవరం రుచుల్లో అందిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ లివర్ ఫ్రైస్. తమ్ముళ్ళు మీ అందరి కోసమే ఇది. అలాగే రాజుగారు నాకు స్టార్టింగ్లో ఒకటి చెప్పారండి, పాలతో ప్రత్యేకంగా చేస్తారని. ఎగ్ కర్రీ జనరల్గా మనం ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కొంచెం పాలు వేసినా కానీ వాటికి మంచి టెక్స్చర్ వస్తుంది అంటారు. చూడండి, చూస్తుంటేనే మంచిగా అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫిష్ ఫ్రైస్ మనకి ఉండాలి కాబట్టి దీంట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్తున్నారు. అదేంటో రాజుగారిని అడుగుదాం. ఫైనల్లీ మనందరికీ ఇష్టమైన చేపల పులుసు. చూడండి, చాలా మందికి కూడా కర్రీ పాయింట్స్లో మనం ఎన్నిసార్లు చేపల పులుసు తీసుకున్నా మన ఇంట్లో టేస్ట్ రాదు, మనం తిన్న తర్వాత కూడా తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకైతే అది ఇక్కడ ఉంటుంది అని అస్సలు అనిపించట్లేదు. బ్రాంచెస్ అనేవి ఇక్కడ ఒకటే ఉన్నాయా? వేరే బ్రాంచెస్ ఏమైనా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఇది ఒకటేనండి ఇక్కడ. ఓకే, హైదరాబాద్ ఇది ఒకటేనండి. నెక్స్ట్ ఫర్దర్ కంపల్సరీ పెడతామండి. అది కూడా సిట్టింగ్ ప్లాన్ చేస్తున్నాం, అందరూ కూర్చుని భోజనం చేయడం. అవును, ఓన్లీ టేక్ అవే కదా ఇది? అవునండి, కంపల్సరీ నెక్స్ట్ సిట్టింగ్ ప్లాన్ చేస్తామండి. మాకు బ్రాంచెస్ అవుతుంది, ఇది ఒక్కటే ఉంది, ఇంకెక్కడ ఏమీ లేదు. మా పేరు మీద కూడా బయట ఎవరో పెట్టారు అంటున్నారు, కానీ అది మాకు సంబంధం లేదండి. ఓకే, ఓన్లీ హైదరాబాద్ లో ఒకటే రోడ్ నెంబర్ 1 హోలిస్టిక్ హాస్పిటల్ ఆపోజిట్, ఇది ఒక్కటే మనది. ఓకే, సరే రాజుగారు, ఇంకా ఉన్నాయి చాలా కర్రీస్, మేము టేస్ట్ చేసి చెప్తాము. తప్పకుండా. అబ్బా, నాకు ఇవన్నీ చూస్తుంటే వివాహ భోజనంబు వింతైన వంటకము ఆ సాంగ్ గుర్తొస్తుందండి బాబు. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. మనం ఆల్రెడీ చికెన్లో వెరైటీస్ చూసాము. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక వెరైటీ చికెన్ బోన్లెస్, ఇది చికెన్ బోన్తో. మనందరికీ కావాల్సింది ఇదే కదా, అందరికీ బోన్స్ ఇష్టం. అలాగే చాలామంది ఇష్టపడే చిట్టి రొయ్యలు అనమాట, రొయ్యల ఫ్రై. ఎంత యమ్మీగా ఉందో చూడండి. ఇది చాలా అన్యాయం, వీడియో తర్వాత తీసుకుందాం, ముందు తినేద్దాం అనిపిస్తుంది.
అండ్ ఆన్లైన్లో కూడా వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి. జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇట్లా బాక్స్ టైప్లో ప్యాక్ చేసి నీట్గా ఇస్తున్నారు. అండ్ తక్కువ టైంలో డెలివరీ అయ్యేలా కూడా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుంది. మరి ఇన్ని చూపించిన తర్వాత బిర్యానీ చూపించకపోతే మీరు ఊరుకుంటారా? చూసేద్దాం రండి. ఇది చిట్టుముత్యాలా అండి? అవునా? ఈ మధ్య బాగా నేను ఎక్కువగా తింటున్న బిర్యానీ చిట్టిముత్యాల బిర్యానీ. అండ్ చూడండి, చిన్ని చిన్ని ఆనియన్స్ అన్నమాట ఇక్కడ స్పెషల్ అంట. మనం ఏం చేస్తాం, ఆనియన్స్ని డీప్ ఫ్రై, గోల్డెన్ ఫ్రై చేసేసి జస్ట్ అలా చల్లేస్తాము. వీళ్ళు ఆనియన్సే వేశారు. చూడండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ రాజుగారు దమ్ బిర్యానీ, మంచి స్మెల్ వస్తుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది. నాటుకోడి అనుకుంటా కదా మీరు చెప్పిన నాటుకోడి బిర్యానీ. ఓకే, తింటే దిష్టి తగులుతుంది, నేను తినను. చూడండి, నాటుకోడి బిర్యానీ విత్ చిట్టి ముత్యాలు అనమాట. చాలా మంచిగా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుంది. ఇందులో కూడా అంటే మీ స్పెషల్ అండి, అంటే భీమవరంలో ఇలా ఆనియన్స్ వేసుకొని, ఫుల్ ఆనియన్స్ వేసుకొని చేస్తారా? చిన్న ఉల్లిపాయలు బాగా ఫేమస్. ఓకే, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లాస్ట్లో ఫిష్ పులుసు. మనం ఇలా చూడక్కర్లేదండి, జస్ట్ అలా ఓపెన్ చేసినా కానీ గుమ్మని వచ్చేస్తుంది వాసన. ఇందులో స్పెషల్ ఏంటంటే బెండకాయలు. నేను ఎప్పుడు చూడలేదు బెండకాయలు వేసి వండుకోవడం, కానీ రాజుగారు చెప్పారు ఇందాక బెండకాయలు వేసి చేపల పులుసులో చేస్తే ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందట. గోదావరి వైపు ఇలాంటి వంటలు చాలా ఫేమస్ అని. సో ఇట్లా బాక్స్ రూపంలో పార్సిల్ చేసేసి జొమాటో కానీ స్విగ్గీలో కానీ ఆర్డర్ చేసుకుంటే వెంటనే వచ్చేస్తాయని చెప్తున్నారు. బాయ్ బాయ్, నేను ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. లో కస్టమర్ని దేవుడిగా భావిస్తారు కాబట్టి కస్టమర్ రివ్యూ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, అసలు ఫుడ్ ఎలా ఉంది ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? చక్రవర్తి గారు. అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఇక్కడ? రెగ్యులర్గా ఇక్కడేనండి. ఎలా అనిపిస్తుంది ఫుడ్? ఫుడ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ. ఈ రోజున్న ఈ వెజిటేరియన్ బయట ఉన్న రేట్లో వీళ్ళు ఇచ్చే క్వాలిటీ కానీ ఇది కానీ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఏ ఐటమ్స్ బాగున్నాయి ఇక్కడ? అన్నీ బాగుంటాయండి. ఎస్పెషల్లీ మజ్జిగ పులుసు అనేది టూ టాప్. ఓకే, మజ్జిగ పులుసు చాలా బాగుంది. నాన్ వెజ్లో? నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్ వెరీ గుడ్. ఓకే, చాలా. ఏమైనా స్పెషల్గా ట్రై చేశారా? అంటే భీమవరం రుచులు అంటే స్పెషాలిటీ ఉంది. భీమవరం కూడా చాలా ఫేమస్ అండి, ఇది మాదా ఏరియా, అక్కడ కూడా చాలా ఫేమస్. ఓకే, ఇది కాకుండా వేరేది ఉంది. ఫస్ట్ అదానికి మేము కన్ఫ్యూజ్ అయ్యాం అన్నమాట. ఓకే, డిమార్ట్ దగ్గర ఒకటి పెట్టారు, అది వేరే ఇది వేరే, అది వేరే వాళ్ళది. ఫస్ట్ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి అక్కడికి వెళ్ళాం, ఇది వర్జన్ అనమాట. సో ఇక్కడ నుంచి మీ ఫేవరెట్ డిష్ ఏంటి? వెజ్లో కానివ్వండి, నాన్ వెజ్? చేపల పులుసు, నాటుకోడి బిర్యానీ, చేపల పులుసు, దూపుడు బిర్యానీ. ఓకే, చాలా. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారా? మీకు ఎలా అనిపించింది కర్రీస్ అని అడుగుదాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా వస్తామండి. మేము ఎక్కువ చికెన్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ పట్టుకెళ్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు సాటర్డే వెజ్ కర్రీస్ పట్టుకెళ్తాను. సాటర్డే తినరా మీరు? సాటర్డే మేము నాన్ వెజ్ తినాం. ఓకే, సో వెజ్ కర్రీ కూడా బాగానే ఉంటాయి. అంటే జనరల్గా మనకి హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ స్పెషల్ ఫేమస్ అని అనుకుంటాము. ఇక్కడ మీకు ఏది బాగా నచ్చింది? ఇక్కడ నాటుకోడి దమ్ బిర్యానీ బాగుంటుందండి, చికెన్ బిర్యానీ కూడా బాగానే ఉంటుంది. ఓకే, దూపుడుపోతు బిర్యానీ మటన్ తిన్నాను కాబట్టి దూపుడుపోతు బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ చికెన్ బిర్యానీ, నాటుకోడి దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. సీ ఫుడ్ ఏం ట్రై చేయలేదా? సీ ఫుడ్ ట్రై చేస్తామండి. చేపల పులుసు కానీ 8 o'clock అయిపోతూ ఉంటుంది ఇక్కడ. ఆఫీస్ వచ్చే టైంకి ఇక్కడ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. దిష్టి పెట్టకండి, నాకు చాలా ఐటమ్స్ అయితే రాజుగారు ఇచ్చారు. లెగ్ పీస్, ఇంకా చికెన్ ఫ్రై, నాటుకోడి బిర్యానీ, ప్రాన్స్ అన్నీ పెట్టేశారనమాట. నేను అన్నీ తినను, అన్నీ తింటానని అనుకోకండి. టేస్ట్ చూస్తాను, అన్నీ ఎలా ఉన్నాయో టేస్ట్ చూస్తాను. ఫస్ట్ నాకు ఇష్టమైన నాటుకోడి ఎట్లయినా డిఫరెంట్ కదండి, ఒకసారి టేస్ట్ చూద్దాము. బాగుంది. జనరల్గా ఇంట్లో నేను ఇందాక అన్నట్టుగా ఎక్కువ పులుసులాగా పెట్టుకుంటాం కాబట్టి
అది వేరే టేస్ట్. దమ్ బిర్యానీ కన్నా ఎక్సలెంట్ ఉంది, ట్రై చేయొచ్చు. ఇప్పుడు మటన్ అంటే జనరల్గా మీరు అందరు ఏమంటారు, అంత బాగుందా, మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, అంత నీట్గా ఉందంటారు. నేనైతే ఏది తిన్నా కానీ జెన్యున్గా చెప్పాలని ముందే డిసైడ్ అయ్యాను. ఈ 2 ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అలాగే ప్రాన్స్ ఎలా ఉందో చూద్దాం. రాజుగారు పదే పదే చెప్పిన ఆనియన్స్ అండి. జస్ట్ చూద్దాం, మనం ఎప్పుడు తినలేదు కాబట్టి అసలు ఆనియన్స్ తింటే ఎలా ఉంటుంది అని. ఓకే, గుడ్ టేస్ట్, బాగుంది. ఎవరికి కాదు, నాకు ఒక్కదానికి. బాగుంది. జనరల్గా చికెన్ ఫ్రై అందరూ తింటారు కదా, చిన్నపిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. నాకైతే లెగ్ పీస్ కన్నా చికెన్ ఫ్రై బాగా నచ్చింది. ఇంకా లాస్ట్లో పీతలు ట్రై చేద్దాం. యాక్చువల్లీ చాలామందికి రాదు పీతలు ఎలా తినాలి అనుకుంటారు. బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే కొంచెం రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. మనం ఇంటికి తీసుకెళ్ళి మంచిగా ఒక రైస్ పెట్టుకొని తింటే అద్దరిపోద్ది, సెట్ అనమాట. నేను ఒకటి చెప్తాను, రాజుగారి దగ్గరికి వచ్చి ఏమైనా తినాలి అనుకుంటే కనుక వర్క్ పెట్టుకోకండి. ఇంత తిన్న తర్వాత మంచిగా ఉడకబెట్టేసి ఇక వర్క్ లేదు, ఏం లేదు. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. చికెన్ ఫ్రై అయితే అవసరం ఉంది. మర్చిపోయాను, ఫిష్ ఫ్రై కూడా ఒక్కసారి ట్రై చేస్తా. ఫిష్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా తినాలి, ముళ్ళు ఉంటాయి కాబట్టి. నువ్వు ఆగి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, కావాలని చెప్పావు, ఇలాంటి వద్దు. చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. రాజుగారు ఇంకేం మిస్ చేసాం మనం? బోన్లెస్ చికెన్. అద్భుత ఏంటి, అద్భుత, చాలా బాగుందండి. ఏంటి వీడియో అంతా నేను ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను చూస్తారా? రండి, మీరు కూడా వచ్చి ఒకసారి రాజుగారి బిర్యానీ, రాజుగారి చేసే వెరైటీస్ అన్నీ ట్రై చేయండి. బాయ్ బాయ్. ఒక్కసారి వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.